నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. టారో కార్డ్స్ యూస్ చేసి అవినాష్ దాస్ గారు మనకిప్పుడు వార ఫలాలు చెప్పబోతున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు కుంభరాశి వార ఫలాలు చూద్దామండి. కుంభరాశి వార ఫలాలు వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, మానవ సంబంధాలు ఎలా ఉంటాయి చూద్దాం. సో ఫస్ట్ ఆర్థికంగా ఎలా ఉంటుందో చూద్దాము. వెల్త్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫ్యామిలీ, లాంగ్ టర్మ్ సక్సెస్. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటి? ఫ్యామిలీ కోసం ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. కూతురు పేరు మీద బంగారం కొంటారు, కొడుకు పేరు మీద 10 లక్షలు పెడతారు. సో లాంగ్ టర్మ్ ప్లానింగ్ మీ గురించే కాదు, ఇప్పుడు నేను పోతే మా ఫ్యామిలీ ఏంటి అనేది కొన్ని ప్లాన్స్ వేసుకుంటారు కదా, బంగారము, ఫిక్స్డ్ డిపాజిట్, ఏవో ప్లాన్స్, ఇన్సూరెన్స్ కరెక్ట్, ఇన్సూరెన్స్లు చేయించడము, ఇలాంటి లాంగ్ టర్మ్ మెయిన్గా ఫ్యామిలీ గురించి, మీకంటే ఎక్కువ మీ ఫ్యామిలీ గురించి చేస్తారు. ఒక రిలేషన్షిప్ మీకు బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి కోసం ఆ విల్లు రాయడమని, మా ఇల్లు ఈ ఇల్లు, ఆ అబ్బాయికి ఆ స్థలం ఈ అమ్మాయికి, సో ఈ లాంగ్ టర్మ్ విజన్ ఇవన్నీ ప్లానింగ్ అయితే వస్తుంది. ఉన్నవాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు కూడా. ఇప్పుడు అది వస్తుంది కదా నవరాత్రి, మా చెల్లికి గిఫ్ట్ ఇవ్వాలి, మా తమ్ముడికి గిఫ్ట్ ఇవ్వాలి, మా నాన్నగారికి షర్ట్ కొని పెట్టాలి, అమ్మగారికి చీర పెట్టాలి. సో ఇదంతా ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారు, మొత్తం ఫ్యామిలీ గురించే. తర్వాత ఆరోగ్యం, ద టవర్. సో టవర్ ఏమంటుందంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ విచ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై రిన్యూవల్ అండ్ క్రియేషన్. అంటే ఏంటి? ఒక ప్లాన్ వేసి ముందుకెళ్తారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్ డైట్ తినాలని ఎవరో చెప్పారు వీళ్ళకి, మిల్లెట్ డైట్ స్టార్ట్ చేశారు. మిల్లెట్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత వారం 10 రోజుల తర్వాత వీళ్ళకి షుగర్ తగ్గుతుంది అనుకున్నారు, అక్కడ ఇంకేదో జరుగుతుంది. ఓకే. షుగర్ తగ్గడం ఉండదు, షుగర్ పెరగడం ఉండదు, ఇంకేదో జరుగుతుంది. ఓకే. అంటే అనుకున్న దానికంటే విపరీతంగా జరుగుతుంది. అంటే సంథింగ్ ఎల్స్, ఎక్స్పెక్ట్ ఏదైతే చేసామో అది జరగదు, ఇంకేదో జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయంలో. ఓకే, బాగా చెప్పారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుజగ్రహం కూడా వచ్చింది. ఓకే. అది సక్సెస్ లేదు, ఫెయిలియర్ లేదు, కామెడీ అయిపోతుంది అని చెప్తుంది. ఓకే. అంటే ఊరికే, అంటే మీకు ఎలా చెప్పాలి, ఏదో జరగవచ్చు జరగకపోవచ్చు, ఆ మధ్యలో మీరు చెప్పి జాగ్రత్త ఉంటే బెటర్. తర్వాత మానవ సంబంధాల్లో క్రియేటివిటీ, రొమాన్స్, యూ విల్ రిసీవ్ సమ్ ప్రపోజల్స్. అంటే ఏం చెప్తుందంటే కుంభరాశి వాళ్ళకి ఈసారి వీళ్ళు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు, లేకపోతే వీళ్ళకి ప్రపోజల్స్ వస్తాయి. ఈ కార్డ్ ఇంకేం చెప్తుందంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ జీవితం గురించి కూడా ఆలోచించండి. ఎవరో వచ్చి ఏదో ప్రపోజ్ చేశారని ఒప్పుకోవడం కాదు, వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి ఫ్యామిలీ ఏంటి. ఇప్పుడు ఒక అమ్మాయికి ఐ లవ్ లేకపోతే ఒక అబ్బాయికి ఏదో ఐ లవ్ ప్రపోజల్ వచ్చిందంటే ఒక 7 తరాల ముందు 7 తరాల వెనకలు చూడాలంటారు కదా. సో ఎవడు ఎందుకు వచ్చాడో సీరియస్గానా, వాడు టైం పాసా, అసలు కొంచెం జాగ్రత్త. మెయిన్గా అమ్మాయిలకి, కుంభరాశిలో ఉన్న అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఓకే. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రేమ వ్యవహారాల్లో కుంభరాశి అమ్మాయిలు. సో ఇలా ఉంది కాబట్టి మనకు చెప్పాను కదా, ఆరోగ్యం కూడా మనం అనుకున్నట్టు కాకుండా ఇంకేదో జరుగుతుంది. ప్లస్ ఇక్కడ ఆడవాళ్ళకి కొంచెం జాగ్రత్త. సో కుంభరాశి వాళ్ళు ఫస్ట్ శివుడి గుడికి వెళ్ళండి. వీళ్ళు శివుడి గుడికి వెళ్ళి ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళి ఆరాధన చేయండి. ప్లస్ సాటర్డే రోజు వీళ్ళు బ్లూ కలర్ వస్త్రాలు లేకపోతే నువ్వులు, ఈ నైవేద్యము, దానము చూసుకోండి అది. అండ్ మనము ఫుడ్ చెప్పాము, కలర్ చెప్పాము, అన్నీ చెప్పాము. సో బేసిక్గా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన టైం, జాగ్రత్తగా ఉండండి. చెడు ఏం జరగదు, అంతా మంచిగా జరుగుతుంది, కొంచెం అలర్ట్గా ఉండండి అని చెప్తున్నా, అంత ఇంకేం లేదు. ఓకే. సో బేసిక్గా ఇవ్వండి కుంభరాశి అక్టోబర్ మొదటి వారం రాశి ఫలాలు. థ్యాంక్ యూ.